ఆదిలాబాద్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం బాసర వద్ద గోదావరి నది ఎడారిని తలపిస్తోంది. నీరు పూర్తి స్థాయిలో ఎండిపోవడంతో చెత్తా చెదారం పేరుకుపోయి గోదావరి నది పరివాహక ప్రదేశం మురికి కూపాన్ని తలపిస్తోంది. బాసర వద్ద గోదావరి పరిస్థితిపై సాక్షి స్పెషల్ స్టోరీ. శివనదిలా పేరుగాంచిన గోదావరి నది చుక్క నీరు లేక నోరు చాస్తోంది. గోదావరి నదీ ప్రవాహం వెంట నెలకొన్న పరిస్థితులు భక్తులను ఆందోళన కలిగిస్తున్నాయి. చుక్క నీరు లేక పగుళ్లు తేలిన ఈ ప్రాంతం గోదావరి నదీ ప్రాంతం. ఆదిలాబాద్ జిల్లా బాసర వద్ద గోదావరిలో నీటి జాడలు కానరావడం లేదు. దీంతో సరస్వతీదేవి దర్శనంతో పాటు గోదావరి అందాలు చూద్దామని వచ్చే భక్తులకు నిరాశే మిగులుతోంది. గోదావరి నది ఒడ్డున పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించకపోవడంతో పరిసరాలు కూడా దుర్గంధభరితంగా మారాయి. గోదావరిలో మంచి వాటర్ ఉంటుంది, మంచిగా చూద్దాం అనేది అని వచ్చామండి. కానీ ఇక్కడ వాటర్ లేకపోవడం వల్ల మనం చాలా డిసప్పాయింట్ అయ్యాం. రేపు మరి గోదావరి పుష్కరాలకి ఏ విధంగా ఉంటుందో, ఇంకా చాలా భక్తులు వచ్చిన వాళ్ళందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఒక తప్పదు. అందువల్ల దీన్ని మరి ఏం చేస్తారనేది వాళ్ళు గోదావరి పుష్కరాలు సమీపిస్తున్నా ఏర్పాట్లు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఎక్కడ చూసినా చెత్తా చెదారమే భక్తులకు దర్శనమిస్తోంది. గోదావరి నదీ పుష్కరాల తేదీ సమీపిస్తున్నప్పటికీ గోదావరి నదీ తీరం వెంబటి ఇప్పటికీ పనులు నత్తనడక నడుస్తున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, బాసర వద్ద గోదావరి నది వద్ద నెలకొన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ ఎప్పటిలాగానే ఈ గోదావరి నదిలో చెత్త పేరుకుపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా మరోవైపు భక్తులు విడిచినటువంటి కానుకలు కూడా ఇక్కడ పేరుకుపోయినటువంటి పరిస్థితి. ఈ కానుకలను తీసి వేలం వేయాల్సినటువంటి అధికారులు కనిపించకుండా పోయారు. అదేవిధంగా ఒకవైపు గోదావరిలో చుక్క నీరు లేక కంటతడి పెడుతున్న భక్తులు, మరోవైపు ఇక్కడ అపరిశుభ్రత నెలకొని ఉండడం కూడా వారిని పూర్తి స్థాయిలో కలిచివేస్తుంది. పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రలో మాత్రం గోదావరి పుష్కరాల కోసము పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నప్పటికీ బాసర వద్ద కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం మీద కూడా పనులు నత్తనడక నడుస్తుండడం మాత్రం భక్తులు ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. సకాలంలో వర్షాలు లేక గలగల పారే గోదావరి నది చిన్న మడుగులా మారింది. గోదావరిలో నీళ్లు లేకపోవడం వల్ల పుణ్య స్నానాలు చెయ్యాలనుకునే భక్తులు పడరాని పాట్లు పడుతున్నారు. 300 రూపాయలు చెల్లించి పడవలో మడుగు మధ్యలోకి వెళ్లి ఇలా పుణ్య స్నానాలు కానిచ్చేస్తున్నారు. పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో గోదావరికి జలకళను పుణ్య స్నానాలకు లోటు రాకుండా చూసేందుకు దేవస్థానం అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెడుతున్నారు.